స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఐటీఐలు పాతబడినటువంటి ఐటీఐలతో రాలని చెప్పి రకరకాల వినూతనమైనటువంటి పనులు చేసుకుంటూ పోతే 60 న్యూ ఐటీఐలు తీసుకొస్తే కొత్త స్కిల్ నేర్చుకుంటే యువత ఈ రాష్ట్రంలో కాకపోతే ఇంకో రాష్ట్రంలో బతుకుతారని స్కిల్ తీసుకొస్తూ ఉంటే, స్కిల్ యూనివర్సిటీలు తెస్తూ ఉంటే, యూనివర్సిటీలకు నిధులు ఇస్తూ ఉంటే, ఉద్యోగాలు ఇస్తూ ఉంటే, మార్పులు తెస్తూ ఉంటే, అవినీతిని తగ్గిస్తూ ఉంటే, ధరణి మహమ్మారిని ఇలా ధరణి తీసిన విధ్వంసాన్ని తగ్గేనికి ప్రయత్నాలు చేస్తుంటే మన్ను వస్తారా వెదవల్లారా? పొద్దుగా లేచి మీ మొఖాలకు, మీ పాడు మొఖాలకు ఒక 10 మంది జోపెరారు. 2-3 లేడీస్ నేను చెప్తా ఉన్నా, కొద్దిగా 2-3 మీరు లేడీస్ అయినా నేను చెప్తా ఉన్నా, సారీ చెప్పి మిమ్మల్ని తాట తీస్తా. అడ్డగోలిగా మాట్లాడితే ముఖ్యమంత్రిని సిగ్గుశరం లేదు అంటే ఏమనంటే ముఖ్యమంత్రి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ బలి తెగింపు మాటలు చూసి నేను మాట్లాడుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రిని ఎత్తుకోనికనో మెత్తి మీద చెట్టుకోనికనో ఇంకోటి కాదు, మరీ విచ్చలబెడితనం ఎక్కువైంది తెలంగాణ రాష్ట్రం లోపల. ఎందుకు ఇంత కళ్ళు కూడబరిచి మాట్లాడుతారో అర్థం. మేము కేసీఆర్ మీద జరిగిన పాలన మీద మాట్లాడినా కానీ ఇంత ఘోరంగా మాట్లాడలే. ఊళ్ళ మీద విడిచిపెట్టినట్టు తయారయ్యారు అంతా. నోటికి ఎంతకొస్తే అంతకే, ఎవరిని పడితే ఆయనకి ఏ పనులు చేయనియరు. మనుషులా మీరంతా? ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమన్నా మీకు ఏమైనా ఆలోచన ఉందా? అత్యంత అవినీతి కుటుంబం, భారతదేశంలోనే అత్యంత అవినీతిలో మునిగిపోయిన కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇంకా జైల్లో వేయలేదు, ఇంకా కథలు కాలేదు అనుకుంటారా? ప్రతి ఒక్కటి అత్యంత జాగ్రత్త పడి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు. అలాంటి విషయాన్ని కూడా ఇలా ఎక్కడ కాకుండా సాఫీగా పాలన చేయలోపడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తలమునకనైతే ఎంతకు పడితే అంత, ఎట్లా పడితే అట్లా కారు కూతలు కూస్తున్నటువంటి కాకుల కన్నా అధ్వానం తయారయ్యారు. ఎవరిని పడితే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో ఎక్కడనో ఒక తానా ఏడనో ఒక తానా తప్పులు చేసి ఉండొచ్చు. సమాజం అన్నప్పుడు సహజంగా కొన్ని తప్పులు జరుగుతాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలామేంద్ర వెదవల్లారా? ఇలా రీకన్స్ట్రక్ట్ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం రీకన్స్ట్రక్ట్ అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ చేసిన విధ్వంసంతో నుంచి రీకన్స్ట్రక్ట్ అవుతుంది. ఒక్కనొక్కరిని ఇలా మాట్లాడతారు. ఒక విధవ ముసలోళ్ళు అంతెవరు, నా సోరలు అంతెవరు. నోటికి అద్దు లేదు, బద్దు లేదు. నోరుందని మాట్లాడు కాదు, మనిషి మానవ జన్మ ఎత్తే విలువలతో మాట్లాడాలి. మేము చెప్తా ఉన్నా, నా 3-4 వేల వీడియోలు ఉంటాయి. ఎన్నడన్నా నేను కేసీఆర్ని పల్లెత్తు మాట నోరు జారి అన్నట్టు చూపియండిరా సోంబేరి వేదవల్లారా. కొంతమంది అయితే ఎంతకంటే అంతకు ఏది పడితే అది అంత పీకుడు గల్లా, మీరు అంత మునగల్లా, ఇంత పొడుస్తామనడానికి మీరు ప్రభుత్వాన్ని ఎదిరించేంత మునగల్లారా? యూజ్లెస్ ఫెలోస్. తప్పు లేదన్నా ఉంటే నేనేమన్నంటే, తప్పు లేదంటే సాక్ష్యం చూపించండి, ఇది జరిగిందని. నోటికి పని చెప్తే పనులు రాలుతాయి వెదవలకు. ఎవడు పడితే వాడు. నేను ఏ గాడిది కొడుకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఐఎమ్ ఛాలెంజింగ్. భారతదేశంలో ఏ రాష్ట్రంతోనే తెలంగాణ రాష్ట్రం పోటీ రెడీ లేదంటవా? కేసీఆర్తో పోటీ పెడదాం. కేసీఆర్ సంవత్సరంలో ఏం చేసిండో తీద్దాం, ఫస్ట్ నుంచి లెక్కలు తీద్దాం. మీ తాన డాటా ఏముంటో తీసుకురండి. లేకపోతే మాట్లాడితే చెప్పు తీసుకొని పనులు రాలగొడతాం. ఏ విధంగా మాట్లాడినా కళ్ళు తెగబలిసి అడ్డగోలే ఒళ్ళు కొవ్వెక్కి ఏది పడితే అది ఎంతకు పడితే అంతకు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా అప్పు తెస్తే తెచ్చే అప్పు అంట. అరే భోషడికి వెళ్ళారా? ఇంతకు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి అప్పు తెచ్చినప్పుడు ఏమో మీరే ఏడవనుకున్నారు. ఇలా అప్పులు తెచ్చుకొచ్చినప్పుడు అప్పులు కట్టరా? 7 లక్షల కోట్ల అప్పు ఉంటే అప్పులకైతే అప్పు కట్టాలి కదా. మరి అన్నం తింటురా? మీరు ఏమైనా ఎగవాడు ఏమైనా తింటురా మాట్లాడడానికి? మీరు విశ్లేషణ చేయండి. రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే మీరు చెప్పినప్పుడల్లా మొత్తం పెన్నుతో ఇట్లా గీకేస్తే అయిపోతుందా? రాగానే 5 లక్షల ఉద్యోగాలు రాగానే, కాళేశ్వరం రాగానే 1, 2, 3 ఇట్లా అయిపోతుందా? సోంబేరి వేదవులంతా జమై జొల్లు కూతలు కూస్తూ ఉన్నారు. ఒక్క విధవకు కామన్ సెన్స్ లేదు, ఒక్క విధవకు కనీసం ఒక ఇంటిగ్రిటీ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సిద్ధాంతం లేదు.
ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఎంతకు పడితే అంతకు మాట్లాడుతూ ఉండరు. నేను చెప్తా ఉన్నా, నిజంగా ముఖ్యమంత్రి గారు కుటుంబ పాలన చేస్తే, నిజంగా దోపిడికి ఎగబడితే ఓ 5 సంవత్సరాల తర్వాత 2-3 ఏళ్ళు అయినాక మీకు ఏమైనా అర్థమవుతుంది. నిజంగా పాఠశాలను పట్టించుకోకపోతే, నిజంగా ఉద్యోగాలు వేయకపోతే, నిజంగా విద్యుత్ ఇలా ఎంత ఘోరం జరిగిందంటే, రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోయిన తెల్లారి నుంచి రాష్ట్రం చీకటి కావాలని పథకం వేసిరాలు. అలాంటి దాన్ని ఇలా విద్యుత్ వ్యవస్థలను ఎట్లా ఇస్తుందిరా కరెంటు? వెదవల్లారా, ఎట్లొస్తుంది ఈ రాష్ట్రంలో కరెంటు? ఉచిత విద్యుత్ ఇచ్చి కూడా కరెంటు తెస్తా ఉన్నారు. మీరు మీ ఎకశకలు, మీ మాటలు, మీ తీట మాటలు, పొద్దున్న లేసి అన్నం కన్నుల నెరుపొడి పోసుకోండి రా వెదవల్లారా. పెంటకే మీ మాటలు ఎట్లున్నాయంటే పెంటకే ఎగబడి తిన్నట్టే ఉన్నాయి. మేము మాట్లాడినాం వెరీ క్లియర్. కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద, కాళేశ్వరం కూలిపోయినప్పుడు, పిల్లలు కుంగిపోయినప్పుడు, పుంగలు ఏర్పడ్డప్పుడు, కాలువలు తెగిపోయినప్పుడు, మోటార్లు మునిగిపోయినప్పుడు, గోడలు ఊనిపోయినప్పుడు మాట్లాడినాం రా వెదవలారా. గురుకులు కట్టకుంటే మాట్లాడినాం. 5 సంవత్సరాల అన్ని గురుకులాలు కడతామని చెప్పింది. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి ప్రభుత్వం మీద? 5 సంవత్సరాల ఇప్పుడు కేసీఆర్ పెట్టే గురుకులు అన్నిటికీ పక్క భవనాలు కడతామని చెప్పింది. రాగానే ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా ఇస్తామని చెప్తా ఉంది. చిత్తశుద్ధితోని, నిబద్ధతతోని పనిచేస్తా అని చెప్తా ఉంది. మీరు మీ సోంబరి, నేనేమంటే కేసీ వాళ్ళ కాళ్ళు దోచుకుని ఉండొచ్చు, మీకు నీ పైసలు ఇవ్వచ్చు, ఇవ్వచ్చు, ఇచ్చిరండి నేను అనట్లేదు. కానీ మీ నోటి దూల, మీ మాటలు, మీ తీట మాటలు, మీ కథలు చూస్తే ఉంటే నిజంగా మనిషి అనేవాళ్ళు ఈ జన్మ నేనేమంటే బతకడమే గొప్ప కాదు, విలువలతో కూడిన బతకండ్రా. నిజాయితీ. ఇప్పుడు ఏన్నో ఒక తండలో ఏదో ల్యాండ్ పూలింగ్ ఉంటే దాని మీద దుమ్మెత్తిపోస్తారు. హైడ్రా చేద్దామంటే ఇక ఎవడు పడతాడు, ఎంతకు పడితే అంటే బూతులు తీసుకోతానో మైకులు పెడతారు. అది ఒక్కటే కాదు, బదలాం కాదు, రాష్ట్రం డెవలప్ కావాలన్నా వద్దా? భవిష్యత్తు నిర్మాణం జరగాలన్నా వద్దా? ఏంది ఈ నిలుతో కాస్త కాలం తీసిన పాపాత్ముడు ఎవడా? ధరలో కాస్త కాలం కాస్త ఉండేతో ఎవడుంటాడు? దున్నెతోడు ఉంటాడు. దున్నెతోడు ఎవడు? పేదోడు. మరి పట్టలో దొరలు ఉంటారు. ఆ దొరలకు పెద్ద పీటేసిన దుర్మార్గుడు ఈ కేసీఆర్ అన్నాడు. దయ్యం కన్నా అధ్వానం. అలాంటి వ్యవహారం కాస్త కాలం తీసేసి ధరని తీసుకొచ్చి ఎవరు తెమ్మన్నాడు వెదవల్లారు ధరని? ఇంత నిబద్ధతతో పనిచేస్తూ ఉంటే, ఇంత నిబద్ధతతోని కట్టుబడి అటు రాష్ట్రంలో కేంద్రంలో ఒక దొంగ ప్రభుత్వం ఉంది, అది మొత్తం దోపిడికి ఎగబడది, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటే కూడా ఇంత మన్ను వస్తారా? ఇంత అధ్వానమా? ఒక విధవ కన్నా ఇంగిత జ్ఞానం ఉందా మాట్లాడే విధవలకు? ఒక సంవత్సరంలో మొత్తం జరిగిపోతుందా? ప్రతి ఒక్క అంగాన్ని అంటే రాజ్యాంగంలోనే కాదు, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని స్పృశిస్తూ టచ్ చేస్తూ, ఇవాళ ఆర్టీసీ కాదు, మహిళలకు చెప్తలే నేను, ఆర్టీసీ ఒక్కటే కాదు, ఇవాళ మెట్రోకి సంబంధించిన విషయంలో కూడా చాలా పకడ్బందీ, చాలా జాగ్రత్తగా హాస్పిటల్స్ ఎక్కడ కట్టాలి, గురుకులాలు ఎట్లా కట్టాలి, మెట్రోలు ఎట్లా తీసుకురావాలి, ప్రణాళికలు జరుగుతూ ఉంటే రోడ్లు ఎట్లా వేసుకోవాలి, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఈ సంవత్సరం ఏ బడ్జెట్ తేవాలి, ఎలా తీయాలంటే ఎవడనంటే బట్టి విక్రమార్క ఇది తీసుకున్నారు, అది తీసుకున్నారు, ప్రొపగండా. ఒకరు ఒక అవద్దా ఇట్లా నూరి పోస్తాడు. నేనేమంటాను అంటే అక్కడక్కడ ఏదో చిన్న అంటే మొత్తం క్లియర్ అంటలేను, ఎక్కడనో మిస్టేక్ జరుగుతుండొచ్చు, కానీ కూర్చొని కుటుంబ పాలన జరగట్లేదు కదా. ప్రజల యొక్క హక్కులను కాళ్ళ రాసే విధంగా కాస్తు కాలాలు తీసేయలే కదా. ఇలా రెవెన్యూ వ్యవస్థను మొత్తము నాశనం చేసినటువంటి కేసీఆర్ను మళ్ళీ నిలదొక్కోనికి ప్రయత్నం జరుగుతుంది కదా. నేనేమంటున్నా అంటే అక్కడక్కడ ఊర్లలో మాకు కూడా కొంతమంది మీద కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, లీడర్లు అంటే ఎవడెవడ చెప్తున్నా కాంగ్రెస్లో దోపిడికి ఎవడేగబడ్డా కొత్తోడన్నా ఎవడన్నా. నేనేమంటున్నా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాదని ఎవడనుకున్నా వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన చర్య తీసుకుంటుంది, దోపిడికి ఏ విధవలు ఎగబడ్డా. కానీ అట్లా కాకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి పాట మీద కన్ను మిన్ను మాలకుండా ఏ విధవ మాట్లాడి నేను వదిలిపెట్టాను. చెప్తా ఉన్నా నేను మనుషులను, లేడీస్ కూడా కొంతమంది నేను చెప్తా ఉన్నా, మళ్ళీ ఈ వీడియోలో గుర్తు చేస్తున్నా. మీరందరూ కూడా ఏవిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ పంపండి. ఆ లేడీస్కి తాట తీసే వరకు వదలం మేము. మీరు మనిషి అయితే మనిషిలాగా మాట్లాడండి.
మీరు మనసు లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే నేను మాట్లాడితే మళ్ళీ మీరు తల కూడా ఎత్తుకొని బతకరు. మళ్ళీ మర్యాదగా చెప్తా ఉన్నా ఒకనొకని. ఇక నేను చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే ఏ గాడిది నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్తా. ఏ రాష్ట్రంతో పోటీ పెడతావు? తెలంగాణ రాష్ట్రం పరిపాలన, లేదంటే కేసీఆర్ పరిపాలన తీసుకొని రా. ఏ గాడిది కొడుకు రా. అట్లా రాకుండా మీ నోటి కూత కూస్తే మీ నోట్లే, నేను చెప్తున్నా కదా, ఆ నోరు తెరవకుండా చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో నోట్ల ఊంపిస్తాం మీ నోట్ల. ఇలా రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ రాగానే రైతు భరోసా ఇచ్చిండా? రాగానే ఇస్తా అని చెప్తా ఉన్నాడు. పెంచినా ఇయ్యలేదు. ఒక్కొక్క సోంబరి మీద ఊర్రల్లా ఊరికొకడు ఈయన తప్పినట్టు ఉంటారు. ఊరికొకడో ఇద్దరో ఉంటారు. వాళ్ళ నోట్లో కొండ పోయి మైకి పెడతారు. వాడు అడ్డగోలిగా మాట్లాడుతూ ఉన్నాడు. వెదవల్లారా, నేను చెప్తా ఉన్నా, తిట్టెతోనే చెప్తా ఉన్నా. నోటికి ఎంతకు వస్తే అట్లా మాట్లాడే గాడిదలకు నేను చెప్తా ఉన్నా. కేసీఆర్ ఇచ్చేటివి అయితే మీకు వస్తూనే ఉన్నాయి కదా. కేసీఆర్ ప్రజలకు పోతున్నాయి కదా. ప్రజలకు కేసీఆర్ ఇచ్చేటి పోతే ఏ పథకం ఆగిపోయింది చెప్పండి? అన్ని పథకాలు నడుస్తాయి. ఒక రైతు భరోసా విషయం లోపల ఎటే టైం మన రుణమాఫీ జరిగింది. బడ్జెట్ లేదు, అప్పులు కట్టాలి, ఉద్యోగాలకు టైంకి జీతాలు ఇవ్వాలి. ఒక రాష్ట్రాన్ని సిస్టమేటిక్ చేస్తూ ఉన్నారు. ఉచిత విద్యుత్తులు నడుస్తూ ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం లోపల రుణమాఫీ, రైతు భరోసా అనేది ఓ లేట్ కావచ్చు, ఇప్పుడు కాకపోతే కేసీఆర్ వచ్చాడు ఇచ్చిండా? 10 సార్లు ఇచ్చిండా? 10 ఏళ్ళల్లో 20 సార్లు ఇచ్చిండా? 20 సార్లు ఇచ్చిండా కేసీఆర్ అంటున్నా.